గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏరా ఇప్పుడు హ్యాపీనా? పిచ్చ హ్యాపీ నాన్న. జనాలు మారారు అన్నదానికి ఇదే నిజమైన నిదర్శనం. అవునరా, ధర్మం రక్షిత రక్షిత. మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. చరిత్రలో నిలిచిపోయే విజయం 100% అంటే మామూలు విషయం కాదు. జై కూటమి, జై జనసేన, జై టీడీపీ, ఎక్కడ చూసినా ఇదే నినాదం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అని కొన్ని కుక్కలు మొరిగాయి కదా. అవునరా, ఆ కుక్కలకి చెబుతున్నా, సింహం అసెంబ్లీ గేటు తన్నుకొని లోపలికి వస్తది. ఆపే మగాడు ఎవడైనా ఉన్నాడా? కబడ్డా. ఇంకెవరు రాపేది? కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. పిఠాపురం ప్రజలకి శతకోటి వందనాలు. పవన్ కళ్యాణ్ 71,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. జనసేన పోటీ చేసిన 21 సీట్లలో గెలిచారు. అది అసలైన గెలుపంటే. కూటమి దెబ్బకి అబ్బా అబ్బా అన్న వైఎస్ఆర్ సిపి. అమ్మా రోజమ్మా బాగున్నారా? ఇంకేం బాగుంటదిరా. పెద్ద నోరేసుకొని అందరి ముందు పడ్డది. జనాలు ఆ నోటికి కుట్లేసి ఇంట్లో కూర్చోబెట్టేశారు. అట్లుంటది మనతోని. నగరి జనాలు అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడింది. ఇక చేసేదేమీ లేదు. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. పొంత కప్పుకొని ఇంట్లోకి వచ్చామమ్మా, బయటకు రాకు, రాళ్లతో కొడతారు. ఇంత జరిగాక ఇంకెందుకు వస్తది నాన్న? అస్సలు రాదుగా. బూతులు మాట్లాడే షాడిస్ట్ ఒకడు ఉన్నాడు. వాడి పేరేంటి నాన్న? ఆడేరా, కొడాలి నాని. ఆ నైతే జనాలు గుడివాడలో తంతే ఎక్కడో పడ్డాడు. 51,000తో భారీ ఓటమి. ప్రెస్ మీట్ పెడితే బూతులు. ఇప్పుడు మాట్లాడరా బూతులు. ఓట్లు లెక్కింపులు దగ్గరకు వచ్చాడు నాన్న. 4 రౌండ్లు దాటాక అడ్రస్ లేడు. అద్భుతాలు జరుగుతాయి అనుకున్నాడు. గుడివాడ ప్రజలు పెద్ద బొచ్చే చేతిలో పెట్టి పంపించేశారు. ఏది ఏమైనా ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందిరా. ఆంధ్రుల భవిష్యత్తు మారబోతుంది. కొత్త పార్టీ, కొత్త పతాకాలతో. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే బాయ్ బాయ్ జగన్ అన్నారు జనాలు. ఇంకేంటి నాన్న విషయాలు? పదరా, చల్లగా బీరేద్దాం. నానాయ్ 2 రోజులు షాపులు బంద్. నాకు ముందే తెలుసురా, అందుకే నిన్ననే తెప్పించి పెట్టా. నువ్వు తోపు నాన్న. అయినా పొద్దు పొద్దునే బాగుంటుందంటావా? నువ్వే చెప్పాలరా నీతులు. సరే సరే పద నాన్న, చిల్లవుదాం. అమ్మ కూరగాయలకు వెళ్ళింది, వచ్చేలోగా ఫినిష్ చేద్దాం. మీ అమ్మ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానేరా, చిల్లైతే ఏమన్నదిలే. అరే రాము చెప్పరా. ఏం చెప్పమంటావురా? అన్నయ్య గెలిచాడు, పార్టీ చేసుకుందామంటే షాపులు బంద్ అంటున్నారా? అరే మామా, మేము ఆల్రెడీ చిల్ అవుతున్నాం. ఇంటికి వచ్చాయి. ఎక్కడ దొరికాయరా? నీకు ఆన్సర్ కావాలా, బీర్ కావాలా? బీరే కావాలి. అయితే సూపర్ ఉమెన్ లా జెట్ స్పీడ్ లో వచ్చాయి. ఇదిగో వస్తున్నా.